రాజ్యాంగ సభ సభ్యులు ప్రధానంగా భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ గిరిజనులకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ భారత రాజ్యాంగంలో చేర్చడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి జైపాల్ సింగ్ ముండా గారి 123వ జయంతి. ఈ ఆయన అంటే చాలామంది ఏదో ఒక రంగంలో మాత్రమే నిష్ణాతులై ఉంటారు, కానీ ఈయన భారతదేశానికి హాకీలో భారతదేశానికి ఒలింపిక్స్లో పాల్గొని మెడల్ తెచ్చాడు. అంటే ప్రముఖ క్రీడాకారునిగా గుర్తింపు ఉంది. అదే సమయంలో ఐఏఎస్ ఆ రోజుల్లో సివిల్ సర్వీసెస్లో కూడా ఆయన సివిల్ సర్వీసెస్ కూడా అయ్యాడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి. ఇంకా ఇలా మొత్తం అలా పొలిటీషియన్గా ఒక పార్టీ పెట్టి 33 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఈ విధంగా అటు రాజకీయ నాయకునిగా, విద్యావేత్తగా, తర్వాత ఈ క్రీడాకారునిగా అన్ని రకాలలోనూ కూడా రాణించినటువంటి వ్యక్తిగా ఈయన జైపాల్ సింగ్ ముండా ఉన్నారు. అయితే ఆయన గిరిజనుడు కావడం వలన ఆయన రావాల్సినంత ఫోకస్ రాలేదు. ఎందుకంటే అసలు భారతదేశంలో తొలి క్రీడాకారులకు ఇచ్చేటటువంటి అవార్డు కూడా ఆయన పేరు మీద ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎప్పుడో 1928లోనే భారతదేశానికి కెప్టెన్గా వెళ్ళి భారతదేశం నుంచి హాకీలో స్వర్ణ పథకం సాధించారు ఒలింపిక్స్లో. ఈ పరిస్థితులు ఇంత ఇదిగా ఉన్నటువంటి జైపాల్ సింగ్ ముండాకు సంబంధించినటువంటి చరిత్ర పాఠ్యాంశాల్లో కూడా ఎక్కడా చేర్చలేదు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో కూడా ఆయన ఫోటో ఐటీడీఆర్లో కూడా ప్రదర్శించాలని ఇక్కడ గవర్నమెంట్ ఒక జీవో విడుదల చేసింది 2013లో. ఈ జీవోలో ఏంటంటే జనవరి 2న గ్రామ సభలు జరపాలని. మేమేమి అడుగుతున్నాం అంటే జనవరి 2న గ్రామ సభలు జరపాలని ఉన్న దాన్ని జనవరి 3వ తారీఖుగా షెడ్యూల్డ్ ఏరియాలో జనవరి 3వ తారీఖున జైపాల్ సింగ్ ముండా జయంతి సందర్భంగా అది గ్రామ సభలు అక్కడ జరిపే విధంగా మరో జీవో విడుదల చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు ఈయన జయంతి సందర్భంగా షెడ్యూల్డ్ ప్రాంతాలకు సంబంధించినటువంటి సమస్యల మీద ప్రధానంగా మేము చర్చించదలుచుకున్నాం. ఇందులో ప్రధానంగా మెయిన్ ఏంటంటే మనకి పోలవరం జిల్లా అని చెప్పేసి పెట్టారు. పోలవరం జిల్లా అసలు అది మొదటి నుంచి కారంతమ్మనదర్ జిల్లాగా పెట్టాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఎక్కడైతే ఇప్పుడు జిల్లా కేంద్రం చేశారో అక్కడి నుంచి మొదలు పెట్టాడు పోరాటం కారంతమ్మనదర. అదే రంపచోడవరం ప్రాంతంలో 12 మంది బ్రిటిష్ సైనికులను చంపడంతో మొదలైంది ఆయన ప్రస్థానం. ఎక్కడా కూడా ఆయన కత్తి దించలేదు, యుద్ధరంగంలోనే ఉన్నాడు. ఆయన చివరికి 1880లో చనిపోయిన తర్వాత ఆయన తల నరికి రాజమండ్రి కోట గుమ్మం దగ్గర ప్రదర్శించేటంత అంత తీవ్రమైనటువంటి బ్రిటిష్ వాళ్ళకి ఆయన మీద అంత కోపం ఉండేది. అటువంటి ఉద్యమ నాయకుడు, తొలి గిరిజన వీరుడిగా కేంద్ర ప్రభుత్వం 75 సంవత్సరాల స్వతంత్ర సందర్భంగా ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన్ని సంస్మరించింది. ఆయనకు సాగునీరు విడుదల చేశారు. అక్కడ ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం కేంద్రంలో దక్కింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మనం డిమాండ్ చేసినా ఆయన పేరు మీద జిల్లా పెట్టమని అడిగినా దానికి సరైనటువంటి స్పందన లేదు. పైగా పోలవరం జిల్లాగా పెట్టారు. పోలవరం అనేది గిరిజనులకి శాపం, అది గిరిజనేతరులకు లాభం. అది బయట ప్రాంతాలకి, బయట పరిశ్రమాధిపతులకి వాటర్ నీరు వెళ్తుంది, బయట భూస్వాములకి, రైతులకి, వాళ్ళ పొలాలకి నీరు వెళ్తుంది తప్ప గిరిజనులకి తీరని నష్టం. ఆ గిరిజనులకు నష్టం కలిగించినటువంటి ఆ పేరుని గిరిజనులు అధికంగా ఉండేటటువంటి ఆ జిల్లాకి పెట్టడం అంటే ఇది పొండి మీద కారం చల్లినట్టు ఉంటుంది. అసలు ఎందుకు పెట్టారో కూడా అది కాదు. మీకు అలా పెట్టుకోవాలనుకుంటే ఏలూరుకు పెట్టుకోండి కావాలంటే. అంటే ఇప్పుడు ఏ 12 మండలాలు ఒక జిల్లా చేశారో పోలవరం జిల్లా అన్నారో, పోలవరం యొక్క ఒక చొక్క నీరు కూడా ఆ గ్రామాలకు అందదు. వాళ్ళ యొక్క బెనిఫిట్ ఎవరైతే పొందుతున్నారో అక్కడ ఆ జిల్లాలకు పెట్టుకోవాలి. కానీ ఎవరైతే నష్టపోయి ఈవేళ ఆ చట్టాలు కూడా అమలు జరగక ఎక్కడెక్కడో అడవిలో స్వేచ్ఛగా బతికే వాళ్ళందరినీ తీసుకొచ్చి గోకారం పక్కన పడేసి వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నం చేసినటువంటి ప్రాజెక్టు పేరు పోలవరం అనేటటువంటిది పెట్టడం సమంజసం కాదు. దాన్ని కారంతమ్మనదర జిల్లాగా, ఎందుకంటే తొలి పోరాట వీరుడు అదే ప్రాంతంలో చేశాడు. అక్కడోడే ఆ రంపచోడవరం మండలం సంబంధించినటువంటి బందపల్లి గ్రామస్తుడు. అతని పేరు పెట్టడం సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడా కూడా రాజీ పడకుండా చివరి నిమిషం వరకు కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. అందుకని ఆయన పేరు మీద ప్రకటించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆయన మాట్లాడినప్పుడు ఏ అంటే అమరావతి,
పి అంటే పోలవరం అంటారు. కానీ అమరావతికి ఇచ్చినటువంటి ప్రాధాన్యం నిర్వాసితుల విషయంలో, అక్కడ నిర్వాసితుల విషయంలో వాళ్ళకి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. కానీ ఇక్కడ నిర్వాసితులను అసలు పట్టించుకోవట్లేదు. ఇక్కడ నిర్వాసితులకి కొత్త భూసేకరణ చట్టం అమలు జరగట్లేదు, పేసా చట్టం అమలు జరగదు, అటవీ హక్కుల చట్టం అమలు జరగదు. దాంతో అక్కడికి ఇక్కడికి చాలా తేడా చూపిస్తున్నారు. పైగా పోలవరం అనేటటువంటి పేరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు మొట్టమొదటి ఆయన ఏం చెప్పారు, ఆయన ఇచ్చినటువంటి అంటే రంపచోడవరం జిల్లా చేస్తున్నందుకు మేము చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. కానీ అదే సమయంలో ఆయన చెప్పింది పాక్షికంగా అమలు చేశారు. ఆయన ముందు ఏం చెప్పారు, ముంపు గ్రామాలన్నింటినీ కూడా జిల్లా తీసుకొస్తానన్నారు. కానీ ముంపు గ్రామాల్లో సగం మండలాలు వదిలేశాడు ఆయన. సగం మండలాలు అది ఇంకా ఏలూరు జిల్లాలోనే ఉన్నాయి. ఇక్కడ సగమే పాక్షికంగా నెరవేర్చారు. ఆ పాక్షికంగా కూడా ఏదైతే కారం తమ్మల ద్వారా పేరు పెట్టమంటే అది పెట్టకుండా పోలవరం జిల్లా ఏదైతే నష్టం కలిగి చేసిందో గిరిజనులకు నష్టం ఆ పేరు పెట్టారు. రెండో విషయం ఏంటంటే ముంపు ఈ సప్లైన్ ఏరియా సంబంధించినటువంటి 40 గ్రామాలు ఉన్నాయి. ఆ పెదమల్లాపురం సెంటర్ చేసుకుంటే రౌతులపూడి మండలం, శంఖవరం ఆ ప్రాంతాల్లో ఉండే 40 గ్రామాలు, దాంతోపాటు ఇంకో 19 గ్రామాలు మావి కూడా కలపండి, మేము కూడా 50% దాటి ఉన్నామని చెప్పేసి గిరిజనులు అడుగుతున్నారు. దాని సంగతి కూడా ఏమీ తేల్చకుండా ఒక డైరెక్ట్గా జిల్లా ప్రకటించేశారు. ఆ సప్లైన్ గ్రామాలను కూడా దీంట్లో కలపాలని చెప్పేసి ఆ మండలాలకు సంబంధించి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత ప్రధానంగా ఏంటంటే ఈ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో జీవో 3కి చట్టబద్ధత కల్పించి 9వ షెడ్యూల్లో చేర్చాలని, అలాగే ఇప్పుడు కోనేరు రంగారావు రికమెండేషన్స్ తర్వాత అసలు ఆక్రమణలో ఉన్న వాళ్ళకి అసలు సాగు నమోదే కావట్లేదు ఎక్కడ కూడా. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడో పాత కాగితాలు తెచ్చుకుని మాకేదో దస్తావేజులు ఉన్నాయని గిరిజనేతరులే నష్టపరిహారాలు పొందడం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని సాగు నమోదు అనేటటువంటిది షెడ్యూల్డ్ ఏరియాలో ఇమీడియట్లీగా ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈయన ఆదివాసీ జేఏసీ కన్వీనర్ తెల్లం శేఖర్ గారు ఈయన మాట్లాడతారు. ఈయన నిన్న కూడా గ్రామసభ రెండో తారీఖుని గ్రామసభ జరపాలి. ఆ గ్రామసభలో మెమోరాండం ఇవ్వడానికి ఈయన కూడా ప్రయత్నం చేస్తే నిన్న కానీ అయిపోయింది. దీని మీద పోలవరం వద్దా కావాలా అనే దాని మీద మేము పిలిచినటువంటిది విజ్ఞప్తులు స్వీకరిస్తాం అనేటటువంటి ఆ టైం అయిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడు తీసుకోం ఇంకా అన్నారు. కానీ అలా కుదరదు. ఎందుకంటే పేసా షెడ్యూల్డ్ ఏరియాల్లో పేసా చట్టం ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే ప్రజాభిప్రాయం సేకరించాలంటే గ్రామ సభల ద్వారానే సేకరించాలి. దానికి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా ఒక గ్రామ సభ కూడా దీనికోసం తీర్మానం చేయలేదు పోలవరం కావాలని. మరి పోలవరం కావాలని తీర్మానం చేయకుండా ఎవరి దగ్గర వీళ్ళు విజ్ఞప్తులు స్వీకరించారు? పైగా పేపర్ ప్రకటన ఇచ్చేసి పలానా తారీఖు లోపల మీరు తెలియజేయండి అని అనకూడదు. దాంతోపాటు జిల్లా యంత్రాంగం ఆయా గ్రామాల్లో ఖచ్చితంగా పలానా తారీఖుని మీ గ్రామంలో పలానా విజ్ఞప్తులు స్వీకరిస్తామని చెప్పేసి ప్రకటించాలి. ఆ తారీఖులు ప్రకటించాలి ఒక 6 రోజుల ముందుగా. ఇవేమీ లేకుండా పేపర్లో ప్రకటించి ఇంకా క్లోజ్ చేసేస్తాం, ఇంక విజ్ఞప్తులు స్వీకరించమంటే కుదరదు. ఆ పోలవరం జిల్లా అనేటటువంటిది ఈవేళ గిరిజనులు సహించే పరిస్థితి లేదు. కాబట్టి ఆ పేరు మార్చేటంత వరకు కూడా ఉద్యమం కొనసాగుతుంది. పోలవరం నిర్వాసిత సమస్య మీద అనేక సార్లు తెచ్చారు, అనేక సార్లు హెచ్చరించారు, కోర్టులకు వెళ్ళారు. ప్రభుత్వంలో కదలికి వచ్చిందే ఆ పొలపొల మీద వస్తుంది. పోలవరం దాంట్లో ఎన్ని విజ్ఞప్తులు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే బడ్జెట్కి పోలవరం ప్రాజెక్టు యొక్క అవసరాలకి దానికి సంబంధించిన దానికి పొంతన లేకుండా ఉంది. కాబట్టి ఏం చేస్తామంటే కోర్టులనే ఆశ్రయిస్తున్నాం. 4 రోజుల క్రితం హైకోర్టులో కేసు వేసాం. 10 లక్షల జీవో గత ప్రభుత్వం ఇచ్చింది, 6,86,000 ఇప్పటికి మన కూడా పే చేశారు. కాబట్టి ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి మొత్తం చాలా గ్రామాల నుండి హైకోర్టులో డైరెక్ట్ అందరి పేర్లతోటి రిట్లు ఫైల్ చేయడం జరిగింది. ఇంకా లీగల్గా కోర్టుల్ని ఆశ్రయించడం ఒకవైపు ఒత్తిడి తీసుకురావడం తప్ప
కేవలం వీళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం వల్ల ఇంకా అవ్వదనేటటువంటి ఒక వాతావరణం అయితే వచ్చేసింది. అంటే డైరెక్ట్ గా ప్రభుత్వాలే ఆ స్థాయిలో ఉల్లంఘిస్తున్నప్పుడు కింద అధికారులు కూడా ఇంకా అదే బాణీలో ఉంటారు. ఇప్పుడు ఎందుకంటే కాఫర్ డ్యామే కట్టకూడదు, కాఫర్ డ్యామ్ కట్టారు, కాఫర్ డ్యామ్ కట్టకూడదు అని హైకోర్టు డివిజనల్ బెంచ్ చెప్పింది, అయినా సరే కాఫర్ డ్యామ్ కట్టారు. కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత గ్రామాలన్నీ మునిగిపోయినాయి. మునిగిపోయిన తర్వాత వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చేసారని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఆ స్థాయిలో వాళ్ళని గవర్నమెంట్ని ఎదుర్కొనే స్థాయి పరిస్థితులు ఈవేళ గిరిజనులకు లేవు. కానీ గిరిజనుల విషయంలో గవర్నర్ జోక్యం చేసుకుని, గవర్నర్ కూడా వాళ్ళ అమాయకులు కాబట్టి వాళ్ళకి అంత సామర్థ్యం ఉండదు కాబట్టి చట్టాలు ఖచ్చితంగా అమలు చేయాలనే పరిస్థితి ఉండాలి. గతంలో ఉండేది. ఈవేళ ఏమైందంటే కింద పైన రాష్ట్రంలోని కేంద్రంలోని ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల గవర్నర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. గతంలో ఇక్కడ ఎన్టీ రామారావు గారు హయాంలో ఇక్కడ ఏదైనా ఒక తీర్మానం చట్టవిరుద్ధంగా ఉంటే అప్పుడున్న గవర్నర్ వెనక్కి తిప్పి పంపించేవారు. ఇప్పుడు ఈవేళ ఆ వాతావరణం లేదు. అటువంటిప్పుడు ఇంకా గవర్నర్ స్థాయిలో కూడా గిరిజనులకు రక్షణ కల్పించలేని పరిస్థితి, ఆ ముఖ్యమంత్రి డామినేట్ చేసేటటువంటి పరిస్థితులు ఉండటం వల్ల ఈవేళ గిరిజనులకి ఈ సమస్య ఎదురవుతుంది. నా పేరు తెల్లం శేఖర్, ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్. ఈరోజు జైపాల్ సింగ్ ముండా 123వ జయంతి సందర్భంగా మేము కోరుకునేది ఏంటంటే, పోలవరం జిల్లా మా ప్రాంతానికి పెట్టారు. మేము అది మాకు శాపంగానే కనిపిస్తుంది. ఎందుకంటే షెడ్యూల్డ్ ప్రాంతంలో ఏదైతే పోలవరం ప్రాజెక్టు కట్టారో వాళ్ళకి నేటికి నిర్వాసితులకి 100కి 100% ఎవరు కూడా అందలేదు నష్టపరిహారం. ఎందుకంటే దానికి ఒక చట్టం కూడా తీసుకొచ్చారు, 2013 భూసేకరణ చట్టం వచ్చి 10 సంవత్సరాలైనా సరే నిర్వాసితులకి ఇంకా భూమి కానీ ఇల్లు కానీ లేదా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్యాకేజీ కానీ ఇట్లా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు తాగునీరు కూడా సమస్యగానే ఉంది. కనుక ఇలాంటి అన్ని సమస్యలు ఉన్నటువంటి మా జిల్లాకి పోలవరం జిల్లా పెట్టడం మేము దాన్ని ఖండిస్తున్నాం. ఆదివాసీ జేఏసీగా రంపచోడవరం కేంద్రంగా కారంతమ్మందరు గారు 1839 నుంచి 1880 వరకు ఎనలేరు తిరుగుబాటు చేశారు. కనుక ఆయన పేరు పెట్టి స్వతంత్ర సమరయోధుడు పేరు పెట్టి మరి సార్థకత సాధించాలన్నట్టు ఈ కూటమి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 100% ఆదివాసులు ఉన్నటువంటి షెడ్యూల్డ్ ప్రాంతానికి మరి గతంలో అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టారు, స్వతంత్ర సమరయోధుడు. అలాగే ఇక్కడ కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారి పేరు పెట్టారు, ఎన్టీఆర్ గారి పేరుతో ఎన్టీఆర్ జిల్లా పెట్టారు, వైఎస్ఆర్ గారితో వైఎస్ఆర్ గారి జిల్లా పేరు పెట్టారు. కనుక మా స్వతంత్ర సమరయోధుడు మా కారం తమ్మందర్ గారి పేరు పెట్టాలనే దాంతో ఏపీ ఆదివాసీ జేఏసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు గ్రామ సభలు నిర్వహించాలి. అది జైపాల్ సింగ్ ముండా గారి జయంతి ముందు రోజు 2వ తారీఖున ప్రతి సంవత్సరం 2వ తారీఖున నిర్వహించాలి. అలాగే అంబేద్కర్ జయంతి రోజు మళ్ళీ గ్రామసభ పేసా గ్రామ సభలు నిర్వహించాలి. ఇట్లా ప్రభుత్వాలే ఈ గ్రామ సభలు నిర్వహించడం లేదు. కావున తప్పనిసరిగా ఈ గ్రామ సభలో ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఈ ప్రభుత్వాలు ఏం చేసినాయంటే జిల్లా ప్రతిపాదన గురించి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటామని కానీ ఎక్కడ కూడా గ్రామ సభలు నిర్వహించలేదు. కావున మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఏపీ ఆదివాసీ జేఏసీగా ప్రతి గ్రామంలో రేపు 5వ తారీఖున మరి ఎన్ఆర్జీఎస్ ద్వారా గ్రామ సభలు నిర్వహిస్తామంటున్నారు. ఆ గ్రామ సభల్లో మరి జిల్లా గురించి కూడా మరి ఒక తేదీ ప్రకటించి ఒక టైం ప్రకటించి మళ్ళీ జిల్లా యొక్క ప్రతిపాదన కూడా మాకు రంపచోడవరం కావాలా లేకపోతే మీకు కారం తమ్మందర్ గారి పేరుతో జిల్లా కావాలనేటువంటి ప్రతిపాదన కూడా మరి ఈ ప్రభుత్వం మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలన్న దాంతో ఏపీ ఆదివాసీ జేఏసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు అక్కడ చట్టబద్ధత లేక జీవో నెంబర్ 3 వల్ల ఆదివాసీ యువకులు చాలా పట్టాభద్రులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు లేక నష్టపోయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏపీ సీఎం గారు మాకు హామీ ఇచ్చారు, 100% ఉద్యోగాలు స్థానిక ఆదివాసులతో భర్తీ చేస్తానన్నారు. మరి ఆ జీవోని కూడా మరి పునరుద్ధరిస్తారో లేదంటే టీఏసీ ద్వారా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా తీర్మానం చేసి మరి చట్టబద్ధత కల్పించేందుకు మరి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా అమలు చేయాలని ఏపీ ఆదివాసీ జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. పటిష్టంగా అమలు చేయాలి, భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేయాలి, భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేయాలి. జోహార్ జైపాల్ సింగ్ ముండా, జోహార్ జైపాల్ సింగ్ ముండా, జోహార్ జైపాల్ సింగ్ ముండా, జైపాల్ సింగ్ ముండా, జోహార్ జైపాల్ సింగ్ ముండా. అమలు చేయాలి భారత రాజ్యాంగాన్ని పటిష్టంగా,
భారత రాజ్యాంగం పటిష్టంగా ఈయన వచ్చి కారకొండ సుబ్బారెడ్డి ఆయన ఉరి తీశారు ఆయన స్వాతంత్ర సమరం అక్కడ ఉరి తీసి కోటగుమ్మంలో ఎలాంటి అసిపంజులు తయారు చేసి పెట్టారు అసిపంజు ఈయన ఆయన మనోడు ఈయన ఇప్పటికీ కూలి పని చేసుకుంటున్నాడు బాబు అసలు చెప్తాను ఎక్కడన్నా ఉన్నాయో చూడకపోయి నెక్స్ట్ అండి రండి ఎలా చూడండి అందరూ ఇంకా దగ్గర సరిగా రండి ఇలా దగ్గర కొంతమంది కొనసాగిస్తాం కారణంగా ముందర కాకోరం సుబ్బారెడ్డి రాష్ట్రాల్లో